హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తిరుపతి నుంచి పెంచలకోన జర్నీ డీటెయిల్స్ చూద్దాం. మన తిరుపతి నుంచి పెంచలకోనకి డైరెక్ట్ బస్సెస్ అంటూ ఏమీ లేవండి. 3 బస్సెస్ చేంజ్ చేయాలి. తిరుపతి టు వెంకటగిరి, వెంకటగిరి టు రాపూరు, రాపూరు టు పెంచలకోన. తిరుపతి నుంచి వెంకటగిరికి 60 రూపీస్, వెంకటగిరి టు రాపూరు 40 రూపీస్. ఫైనల్లీ రాపూర్ బస్ స్టాప్‌కి రీచ్ అయ్యాము. మేము స్టార్ట్ అయింది 8:00కి, రాపూర్‌కి రీచ్ అయింది 11:00 అయింది. మనకి బసెస్ అయితే టైమ్ టు టైమ్ లేవండి. ఒక హాఫ్ అన్ అవర్, 1½ అవర్ డిలే అవుతున్నాయి. రాపూర్ నుంచి పెంచలకోన టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్. బస్ స్టాప్ నుంచి మన టెంపుల్ కొంచెం డిస్టెన్స్‌లో ఉంటుంది. ఒక 4 మినిట్స్ వాక్ చేయాలి. పెంచలకోన టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో రాపూరు మండలంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైనది. పెంచులకోనని పూర్వం చెంచులకోన అని పిలిచేవారు. ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలో పూర్వం చెంచులు నివసించేవారు. ఇక్కడి కొండలు ఎస్ షేప్ అంటే పాము ఆకారంలో ఉంటాయి. ఈ టెంపుల్ హిస్టరీ చూద్దాం. శ్రీ మహావిష్ణువు కృతయుగంలో ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం మన వెలుగొండల అరణ్యంలో భీకరంగా గర్జిస్తూ ఆవేశంతో సంచరిస్తూ ఉంటారు. మన నరసింహస్వామి సంచరిస్తున్న సమయంలో మన చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి తన చెలికత్తెలతో విహరిస్తూ ఉండగా మన లక్ష్మీ నరసింహస్వామి భీకర రూపాన్ని చూసి చెలికత్తెలందరూ పారిపోతూ ఉంటారు. మన చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం భయపడకుండా అక్కడే నిలబడి ఉంటుంది. అలా చెంచులక్ష్మి అమ్మవారి ధైర్య సాహసాలు చూసిన లక్ష్మీ నరసింహస్వామి ముగ్ధుడైపోతాడు. తరువాత స్వామివారు చెంచురాజుకి కప్పం చెల్లించి అంటే కొంత అమౌంట్ ఇచ్చి చెంచులక్ష్మిని వివాహం చేసుకుంటారు. అలా పెళ్లి చేసుకొని చెంచులక్ష్మిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని శిల అయిపోతారు. ఇందువలన పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిశారు అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారిని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. మన టెంపుల్కి రైట్ సైడ్లో లగేజ్ ప్లస్ స్లిప్పర్ స్టాండ్ ఉంటుందండి. వీళ్ళు 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఉచిత దర్శనమే ఉంటుందండి. మనీ పే చేయాల్సిన అవసరం లేదు. గర్భగుడిలోకి మొబైల్ ఫోన్స్ అనేటివి ఎలో లేదండి. సైలెంట్లో పెట్టాలి. స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తరువాత అది తెలుసుకున్న ఆదిలక్ష్మి కోపంతో ఏటికి అవతల వైపు వెళ్ళిపోతారు. అంటే స్వామివారి గుడికి అమ్మవారి గుడికి మధ్యలో నది ప్రవహిస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తాను.
నవనరసింహస్వామి క్షేత్రాల్లో మన పెంచలకోన కూడా ఒకటి. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక పుష్కరిణి ఉందండి, దీన్ని దర్శించుకుందాం. మనకి లోపల వాటర్ అంటూ ఏమీ లేదండి, మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. టెంపుల్కి ఎదురుగానే కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ ఉంటుంది, ఇదే అండి. మనం ఇక్కడ నుండి భోజనాల శాలకైతే వెళ్ళిపోదామండి. మనం టెంపుల్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ కళ్యాణ మండపం ఉంటుందండి, దాని ఆపోజిట్లోనే ఉంటుంది భోజనశాల. ప్రతిరోజు నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భోజనం చాలా రుచిగా ఉంది. మన టెంపుల్ నుంచి వాటర్ ఫాల్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. లెఫ్ట్ సైడ్లో వెళ్తే భోజనశాల ఉంటుంది, రైట్ సైడ్లో వెళ్తే వాటర్ ఫాల్. మనం స్లిప్పర్స్ కంపల్సరీగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం వెళ్ళే దారి మొత్తము రాళ్ళతో నిండి ఉంటుంది. సోలో ట్రావెలర్స్ భయపడాల్సిన అవసరం లేదండి, దారి మొత్తం చాలామంది వెళ్తూ ఉంటారు. మనకి స్టార్టింగ్లోనే ఒక మండపం ఉంటుంది, ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళాలి. మనకి రోడ్ అనేది మొత్తం ఉండదండి, కొంచెం దూరం వరకే రోడ్డు ఉంటుంది. తర్వాత మనం రాళ్ళల్లో నడిచి వెళ్ళాలి. మనం ఈ 3 కిలోమీటర్స్ జర్నీ అనేది రాళ్ళు ప్లస్ వాటర్ని దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది.
ఫైనల్లీ మనకి 1.5 కిలోమీటర్ వాక్ తర్వాత వాటర్ ఫాల్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. మనం మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. మనం వాటర్ ఫాల్‌ని విజిట్ చేయాలంటే నవంబర్ టు జాన్ లోపల విజిట్ చేయండి. ఎందుకంటే వాటర్ ఫ్లో బావుంటుంది. వన్స్ సమ్మర్ స్టార్ట్ అయితే వాటర్ ఫ్లో అనేది అంత ఉండదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు రాపూర్ వరకు స్వాములు లిఫ్ట్ ఇచ్చారండి. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. బసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. రాపూర్‌కి బస్సు వచ్చి ఈవినింగ్ 6:30కి ఉందంట. గూడూరు, నెల్లూరు, తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకైతే ఓకే. 1 డేలో రిటర్న్ అయిపోవచ్చు. లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు 1 డేలో రిటర్న్ అవ్వలేరండి. అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. పెంచలకోనలో స్టేయింగ్‌కి టీటీడీ రూమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. నాన్ ఏసీ 600 రూపీస్. ఏసీ 1500 నుంచి ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అమ్మ ఆదిలక్ష్మికి ఆడపడుచువని